నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గత కొన్నేళ్లుగా ఊపేస్తుంది దీనిపై కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు పోయింది కానీ అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కేంద్రం వ్యవహరించింది రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అడ్డుకోలేకపోయింది కానీ ఇప్పుడు సీన్ మారింది కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం భాగస్వామ్య పక్షాల సహాయంతోనే గట్టెక్కింది ఆ భాగస్వామ్య పక్షాల పార్టీలు టీడీపీ పెద్దదిగా అవతరించింది టీడీపీ కూటమిలోకి బీజేపీ కూడా వచ్చింది అందుకే ఏపీలో రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం పక్కన పెట్టినట్లేనని తెలుస్తోంది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించింది అప్పుడు తెలుగుదేశం పార్టీది నామమాత్రపు పాత్ర జీవీఎంసీ ఎన్నికల్లో సైతం ప్రైవేటీకరణ అంశం ప్రభావితం చేసింది అప్పట్లో గాజువాక లాంటి ప్రాంతాల్లో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది కేంద్ర ప్రభుత్వ ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డు చెప్పలేకపోవడంతో వైసీపీపై ప్రజల్లో ఒక రకమైన ఆగ్రహం వ్యక్తమైంది కానీ ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమికి అనుకూలంగా విశాఖ ప్రజలు తీర్పు ఇవ్వడం విశేషం దీంతో బీజేపీ హైకమాండ్ మనసు మార్చుకుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది ప్రస్తుతం బీజేపీ సొంతంగా అధికారంలోకి రాలేదు తెలుగుదేశం పార్టీ సహకారంతో అధికారంలోకి వచ్చింది సంకీర్ణ ప్రభుత్వం నడుస్తుండడం జేడీఎస్ పార్టీ నేత కుమారస్వామి సంబంధిత ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నారు మన రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్నారు ఇక తప్పకుండా వారు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను అడ్డుకుంటారు పైగా ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది ఇప్పుడిప్పుడే దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి పట్టు దొరుకుతుంది ఇటువంటి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి విమర్శలను మూటగట్టుకునే స్థితిలో బీజేపీ లేదు ఈ పరిణామాల క్రమంలో తాత్కాలికంగానైనా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి